చాలు కానీ నువ్వు చెప్తావు. చెప్పు. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే అయితే పూజ చేసేసాడు మా ఆయన. అట్లే గుడికి కూడా పోయి వచ్చినాడు నా కోసం. టిఫన్ కూడా తీసుకుని వచ్చినాడు. ఎల్లమ్మ గుడికి పోయి వచ్చినాడు నా కోసం. అయితే సాంబార్లో కూడా నాకు బాగా ఇష్టం. సాంబార్లో కూడా ఆమెకు ఇడ్లీ, నాకు దోశ, 2 దోశ ఇది తీసుకొచ్చిన. ఇప్పుడు గుడికి పోయేసి అట్లా అన్ని పనులు చేసుకో. కమ్మలు కుట్టింది ఆచిని ఏడ్చాడు. ఇప్పుడు నాకు తెలియదులేమ్మా, ఏడ్చే నాకు సంబంధమే లేమ్మా. ఏడ్చానని చెప్పు, ఏడ్చాను నేను గుడ్ గర్ల్ అని చెప్పు. చెప్పు. ఓకేలే. అయిపోయి బుష్కి అయిపోయి సూపర్ బలం ఉన్నదా బా ఆశని. ఇప్పుడు బలం ఉన్నది బా పై అయిపోయి. ఒరే చేపెట్టుగా అయిపోయలే. సూపర్ అసలు. ఇప్పుడు వస్తుందా? లేదులే, అయిపోయిందిలే. కాదు చెప్పు. చెప్తా నువ్వు అన్న చూస్తాను నీ వీడియో. చెప్పవా? చెప్పే రీతిలో లేదు ఇప్పుడు. నొప్పుంటారు కదా ఇప్పుడు కొద్దిగా ఉంటుంది, కొద్దిగా ఏం కాదు. చూడు గమ్మునుంది. సూది వేసినప్పుడే అసలు నవ్వుతుంది. అమ్మా సూపర్ మా, భలే ఉన్నావమ్మా. బలం సూపర్ సూపర్ కదా. థ్యాంక్స్ చెప్పు అన్నకి. థ్యాంక్స్ చెప్పు. ఆడ అన్నకి చెయ్యి. సెకండ్ అన్నకి థ్యాంక్స్ చెప్పు. బాగా కుట్టినావు అన్నా అని చెప్పు. బాగా కుట్టినావు అని చెప్పు. బాగా కుట్టినావు అని చెప్పు. చెప్పవా? ఏ గిడి చూసిన పాప కమ్మలు కుట్టింది. ఈ ఏడ్సం కూడా ఏడ్చలేదు. ఫస్ట్ కమ్మలు కుట్టిస్తానంటే వద్దు, వీడియో చూసి ఫస్ట్ కమ్మలు కావాలని ఏడ్చిందంట. సరే కుట్టిస్తామంటే యూట్యూబ్లో వీడియో చూసి కమ్మలు కుట్టేది పిల్లలు ఏడుస్తుంటే నాకు వద్దని ఏడ్చిందంట. ఆడిపోయి నాకు కుట్టించుకునింది. బాగా కుట్టించుకుంది. అసలు ఏడ్చలేదండి. ఈ ఆనందంలో ఏమో మామిడికాయలు వస్తుంది అదబ్బా. ఎందుకు కడప పోతాను మా చెల్లెల కాడికి, మా బాబాయ్ ఇంటికి పోతాను. పోతున్నావు నువ్వే? నేను ఎప్పుడు నీకా? నువ్వు కాదా దవడపల్లి రాలుతాయి ఏమనుకున్నాను. నేను రాలుతాయి అంత సీన్లే. ఆడిపోతా ఆడిపోతుంది అంటమ్మా. మేము ఎప్పుడైనా ఒకటే మాట మాడతాం. అయినా మామిడికాయలు కోసుకొని ఎవరన్నా జర్నీ చేస్తారా? బేది లేదు దానికి. ఎందుకు? మేమైతే ఇప్పుడు మధ్యాహ్నం పోతామా, అన్నం తినకోకుండా ఇంకా ఆకలి కాలేదని. ఒకవేళ ఆకలి అయితే మామిడికాయలు అయితే నచ్చలేని ఖర్చు తగ్గిస్తున్నావా నువ్వు? ఖర్చు నాకు తగ్గిస్తున్నావు. బస్ నేను 8,000 గుడలు తీసుకుంటే 5,000 ఇంకా పెట్టాలంట. గుడలు 5,000 షాపింగ్ చేస్తాం. ఎవరు నీదా? నీకు షాపింగ్ గీపింగ్ లే, అయిపోయింది నీ కథ. లేలే మా అమ్మగారు లేదులే. సారీ, షాపింగ్లే అయిపోయింగ్లే. ఒక జత గుడలు తీసుకో అంతే. తీసావా? ఆన్లైన్లో తీస్తావా అని ఆశ్చర్యపోతుంది. కాంచన అది చంద్రముఖి సినిమాలో పట్టీలు గాజులు అంటారట. కానీ అయితే అబ్బా నీ గుడలే లేవు. అన్ని మీద వేసుకుని కాల్చుకో. లూజ్ కొన్ని టైట్ అయిపోయినాయి. ఎవరికి నీయాలంటే బాధ అంట కుళ్ళు. నేను ఎప్పుడైనా సన్నగా అవుతాను. సన్నగా అవుతాను కళ్ళు కూడా అనుకోవద్దు దయచేసి. నీ నోరు పెడితే ఇంకా అది అయినట్టే. ఆయన ఎవరు కలలు కామన్నాడు. సరేనా? ఆయన పేరు ఏం పేరు తెలియదు నాకు. మీకు తెలిసే కామెంట్ చేయండి. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు అంతే. సరేనా? చూడు మామిడికాయ ఏ ఆడదన్నట్టు వస్తుందా? జ్యూస్ చేస్తాను దాంట్లో. అది కుళ్ళిపోయింది ఆడ. పోయిదా? ఎవరన్నా నేను అసలు తినాలే వేపడుద్దాం. కానీ వేసే ఇంకా పండగలే, ఇంకా పండగలే. కారులో షికారు పోతున్నాం. నీదే వచ్చినప్పటి నుంచి కడప పోయేది లేదా అనేది ఈరోజు ముహూర్తం. విత్ ఇన్ సెకండ్లో అట్ట చిటికేసినాం పోతున్నాం.
అదే ఆయన చేతిలో ఉండదు, నేను ఎప్పటి నుంచి అడుగుతాను. అయినా నీ చేతిలో ఏమీ లేదు బా, ఇదే నాకు నచ్చదు. నిజం చెప్పు, ఎప్పటి నుంచి నిన్ను అడుగుతాను. నిజమైనా ఏదైనా సరే నిన్ను కాదని నువ్వు ఓకే అంటే పా అంట. నీకు ఇబ్బంది లేకపోతే తీసుకోపోతా. నీకు ఆరోగ్యం బాగాలేదండి 2 రోజులు, మరి ఇట్లా మాట్లాడతా చొక్కా అడుగుతా ఏమనుకో. ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే పోలే, ఈ బుద్ధి అయితే పోతాను. ఇప్పుడు పోయేసి మళ్ళీ సాయంత్రానికి అయితే సాయంత్రం తిరుక్కొని వస్తామని అనుకుంటున్నా. ఏమి తిరుక్కొని వస్తాం అనుకుంటానంటే చూద్దాం. ఏదో ప్లాన్ వేసినావే. ఏం ప్లాన్? సో మేమైతే కడపకి అయితే పోతాను. ప్లాన్ అంట ఏమో ఫ్రెండ్స్ గిన్స్ ఉంటారు కదా కడుపులో. పెంచుపా బయలుదేరినా మేమైతే. ఏ ఊరు ఎక్కడ ఉన్నాం బా? సగం అయితే వచ్చేసినాం. అదే ఇంకా సగము అదే 10 కిలోమీటర్లు వచ్చింది. సగం అంటే 50 కిలోమీటర్లు ఉంటాయి. నందలూరు దాకా అయితే వచ్చేసినాం. ఎవరెవరు పోతున్నారు? ఎవరెవరంటే నేను, ఈయన, ఆడ మా తమ్ముడు, బక్కన్న. మేము ముగ్గురం అయితే పోతాను. బాగా టయానికి తీసుకొచ్చింది. కడుపులో పేగులు పరిగెత్తున్నాయి. ఏమన్నా తిందామంటే ఏడ ఉండదు. ఇంకా ఆడేమో వాళ్ళు చేసినాం రాండి నీడే తిందురన్నా, కానీ ఇంకొద్దు లేట్ అయిపోతుంది అడిగి పోయేటప్పటికి. అందుకే పోతా ఏమన్నా దోవలో తినేసామని వెళ్ళిపోతాం. ఏమన్నా హోటల్ ఉంటే మంచి హోటల్ ఆడాకేసి తినేసిపోతాం. ఏమో చికెన్ అయితే తినదు, నేను తింటా. సోమవారం ఏం కాదు, శనివారం ఒకటి తిన్నా. నేనైతే తిన్ను. సోమవారం శనివారం తిన్ను. నేను సోమవారం తింటా. ఎందుకంటే అదేం ఊరు? బర్త్డే కోన ఎక్కడ బకా శ్రీకాళహస్తి సరస్వతి కండిగా సైడు ఆయన మోహన్ బాబు వాళ్ళ ఊరు. అది ఆ పక్క. మోహన్ బాబు వాళ్ళు కూడా వాళ్ళ ఆయనే కట్టించింది. మెయింటింగ్ అంటే ఆ గుడికి ఏమన్నా కావాలంటే తాపలు ఇవి కట్టియడము ఇదంతా వాళ్ళే అంట చేసేది. వాళ్ళ కూతురు కూడా వాళ్ళ ఛానల్లో చెప్పింది, మీరు చూసినారో లేదు, మా ఊరి స్వామి అనేసి. ఆ అన్న కూడా మంచి లక్ష్మి ఆ అన్న కూడా చెప్పినాడు బత్తనే కొనకపోవాలని. ఆమె పేరేం పేరు బా? యాంకర్ బా, సుమా. ఆమెకు కూడా చెప్పినాడు మా ఊరికి పో ఇట్లా అనేసి. ఆ గుడికాడికి పోయినప్పుడు నేను దేవునికి ముక్కుని అప్పటి నుంచి నేను తినకుండా సాధించేసిన. బతినే కొండ దగ్గర పిల్లలు పుడతారో లేదో కూడా చెప్పేస్తారు ఆ దేవుడు అక్కడికి వచ్చి ఒంట్లో ఏరే వాళ్ళకు. అంటే దేవుని మీద శివుడి మీద పూలు పెడతారు. పూలు పెట్టి డోళ్ళతో ఆమె ఏదో పాడతా చేస్తారు. అప్పుడు పూలు పడితే పిల్లలు పుట్టినట్టు, పడకపోతే పుట్టినట్టు అని అట్లా పడినాయి. అప్పటి నుంచి నేనైతే తిన్నాను. ఆడ ఎప్పుడన్నా పోవాలా, పోతే చూపిస్తాం. ఆడ అయితే కొండలలో ఇంచి మనం హరం హర అంటేనే కొండలలో అదే నిజంగానే కాదు అరోహర తెలుసు ఈయనకు. నాకు తెలుసు అరోహర అంటే పైనుంచి దేవుని తలుచుకుంటా అంటే నీళ్ళు వస్తా ఉంటాయి, లేదంటే నీళ్ళు రావు మన మీద పడేదానికి. అవన్నీ నేను ఆడ చూసి నాకు నమ్మకం బాగా కుదిరి దేవుని మీద. అందుకే అప్పటి నుంచి నేను సోమవారం తినకుండా సారిచ్చేసిన. ఈయన అగత్తాలు పడతాను. ఈయనకు తెలియదు అసలు, గుర్తుండదు ఏవి, అసలు గుర్తే ఉండవు ఏవే గాని. నాకైతే బాగా అరంహార. మా మల్లమ్మ దగ్గర పోయినప్పుడు కూడా ఎప్పుడైనా కావాలంటే మల్లమ్మని కూడా అడిగి చెప్పిస్తా. అరంహార అంటారు. పోయేటప్పుడు కూడా మెట్లు ఉంటాయి చాలా. ఆ మెట్లు కూడా ఎక్కుంటా కొండలో ఉండేది దేవుడు, కొండల సందులో ఉంటాడు. ఎప్పుడైనా పోయినప్పుడు చూపిస్తాం. దగ్గర అయితే ఆయనాము. ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చూద్దామనేసి చూద్దాం. నీళ్ళు అంత బాగా పోతున్నాయి చూడండి. మా వాన కూడా పడుతుంది చూడండి. నీళ్ళు ఎంత బాగున్నాయా, వాన అలల్లాగా ఊగుతాండాయి. చేపలు ఉంటాయిలే దీంట్లో, వాళ్ళు ఉండేది. ఈ కంపలు ఎన్ని లేకుండా ఉంటే బాగుంటుంది. అది పడవలు పెట్టి తిప్పితే కదా. ఆయన అయితే ఆడున్నాడు. ఎందుకంటే అది నేను తిరుగుతా అంటే రిటర్ను అది ఏమంటారా దాన్ని తిప్పేది, స్టీరింగ్ తిప్పినాడు. నేను పోయి ఆయన తగులుతానే అది అద్దం అయితే తురిగిపోయింది. దాని మీద పాపం చిన్న బొమ్మలు పెట్టుకున్నాడు. మా బొమ్మ పడిపోయింది. మేమైతే ఇంతకుముందు ఒక రీల్ తీసినాము. అది ఉయ్యి అని తిరిగేది. అది నేను ఇట్లా సీట్ తిరిగి కూర్చున్నా. మళ్ళీ రిటర్న్ కూర్చుందామని కూర్చుంటా అంటే ఏం చేశాడు, మళ్ళీ తిప్పినాడు. మళ్ళీ తిప్పే తలిగే నాకు ఈ అద్దము తగిలి తునిగిపోయింది అద్దం. మళ్ళీ అద్దాన్ని అతికిచ్చినాడు ఎట్టో.
ఒకవేళ అర్థమై జరిపింది నేను పోయి ఆయన తలకాయ కొట్టుకొని ఏమన్నానా రెడ్ పనులన్నీ చేస్తా అంటాడు. ఏమో నీకు అది డైలీ అది ఇరిగిపోదు అనుకున్నాను. చూడు ఎంత బాగుండదు నీళ్ళు. వాన కూడా పడుతుంది, చినుకులు పడతా ఉన్నాయి. హోటల్కి అయితే వచ్చాం. ఆయన మెనూ చూస్తున్నాడు ఏం కావాలా ఏం అనేసి. వచ్చిన తర్వాత ఏం ఆర్డర్ ఇచ్చినట్టు చూపిస్తాం, ఏం తింటామో. అపోయింది బాగుంది సెట్. అది మళ్ళా చూపిస్తాంలే. అవి ప్లాస్టిక్ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డలు, అల్లము అవన్నీ పెట్టినారు అక్కడ కన్నాలే. మళ్ళా చూపిస్తాను. ఆర్డర్ పెట్టింది తమరు కదా సార్. ఒక మటన్ బిర్యానీ, కాజు కర్రీ, గోబీ, బటర్ నాన్, పెప్సీ ఇష్టం. గోబీ క్రిస్పీ గోబీ అన్నమాట. ఇది బాగుంది కదా, బాగుంది. ఈ హోటల్కి ఈయన వచ్చినాడంట, తిన్నాడు. నేను ఆల్రెడీ వచ్చిన, అందుకే టేస్ట్ బాగుందని వచ్చిన. బైపాస్ లో ఉంది, కడప బైపాస్ లో. గోబీ బాగుంది టేస్ట్ కదా, అందుకే ఆమెకే చేసాను. నీకు ఇష్టం కదా. మెత్తది బాగుండదా? బాగుంది. ఇది రాలేదే చెంచాకు, అది మ్యాటర్. మనకి ఇదంతా సెట్ కాదు. అది బటర్ నాన్, కాజు కర్రీ అయితే వచ్చింది. అప్పుడే గోపి అయిపోయినాక అది స్టార్ట్ చేస్తా. కాజు కర్రీ అంటే బాగా ఇష్టమే. గోబీ ఇష్టమే, అన్నీ ఇష్టమేలే. బాగుంది టేస్ట్ బిర్యానీ కూడా వచ్చేస్తా. నా బిర్యానీ తిన్నా ఎరగదు దాంట్లో వేసిందే. వెళ్ళి తీసేస్తాను, దాంట్లో వేస్తాను. బిర్యానీ అయితే వచ్చింది, దీంట్లో వచ్చింది, ఒక్క నువ్వే వచ్చింది. ఏందా 3 ముక్కలేనా వచ్చిందా? నేను ముందే చెప్పిన బటర్ నాన్ 1 అంటే 2 వస్తాయని. 3 చెప్పాను, 6 వచ్చినాయి. 2 తినింది అంటే మేము 2 తిన్నాం. చెరవ 2 అట్టే పెట్టు. అమ్మా 2 బటర్ నాన్ తినేదానికి వచ్చినావా? 1 మళ్ళా 2 కూడా తినేసాం. అన్ని దానిలోకి న్యాయం అయితే చేసాం, కానీ పెప్సీనే బాగాలే, అందుకే అది రిటర్న్ ఇచ్చేస్తాను. మళ్ళా 1 తాగినాము, ఇంకా 2 రిటర్న్ ఇచ్చేస్తాను. ఐస్ క్రీమ్ ఉందా లెక్కకు తీసుకుంటావా? కడుపులో చల్లగా ఉంటుంది కొంచెం. నాకైతే అంతగా నచ్చలబ్బా, మీకు నచ్చింది. ఎందుకంటే నేను అక్కడ తిన్న బటర్ నాను, కాజు కర్రీ వేరు, ఇది వేరు. నీకురా బాగా ఏదంటే అదంట. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్, ఎన్నెల ఐస్ క్రీమ్ అంటే లేదంట. బాలే థమ్సప్ ఏమో నాకు నచ్చలా. థమ్సప్ ఉన్నట్టు లేదు, వెరైటీగా ఉంది. ఎంతో వెరైటీ అయితే గ్యాస్ లేదు దీంట్లో, అంతే. ఐస్ క్రీమ్ పైన ఇదే అనమాట చెప్పింది. కూరగాయలు చూడండి ఎట్లా పెట్టినారు. కాదా మీ ఇద్దరికి ఏం స్టీల్ చెంచాలు ఇచ్చి నాకేం ప్లాస్టిక్ ఇచ్చినారే?
గంటే వెరైటీగా నేను ఇంత తినలేను బా. ఇదేమో పులిసి మీదే ఐస్ క్రీమ్ అంతా కారిపోతుంది. అది భలే ఉన్నది బా. ఆశగా తిన్నామంటే నాకు ఏది నచ్చలా. ఏది నచ్చదు అంత బాగుంటాయి. ఇది బాగుంది. అది గంట లోపల పోతుంది. తిని తీసుకొని అది తిను. నాకు ఇది కూడా వేసుకొని రా చీర కొంచెం. నాకు వద్దు, నేను తినలేను ఇంకా, నాకు నచ్చలా. నాకు వెన్నెలానే ఇష్టం. ఇంట్లో ఉన్నాయి. ఇది పిస్తాదిగా, ఎర్రబల్లి ఉన్నాయి. పిస్తా కానీ ఇది ఏం బాగా నచ్చిందని ఐస్ క్రీమ్ నేను లేవేసిన. ఇది బాగుంది కుల్ఫీ. ఇది వెరైటీగా ఉంది. తింబరగా ఉంది. మనము నువ్వు చాక్లెట్ వేసినావు చూడ, అట్టగా ఉండదు. అది ఏం చెప్పాలి బా, ఏం చెప్పాలా, మనము దగ్గు వచ్చినప్పుడు కొన్ని పపర్మెంట్ లాగా సపరేట్ విక్స్ లోపల తింబరిగా ఉంటుంది కదా, అట్ట ఉండదు. నాకైతే నచ్చల. తినేసినాం, అయిపోయింది, బయలుదేరినాం. 1600 అయింది. మళ్ళా సోంపు తీసుకొని వచ్చినాం. బయట 100 రూపాయలు. తాతకు 1800 అయింది. తాతగా పాపం బయట ఆయన విధులేస్తాడు కదా, ఆయన పాపం పెద్ద ఆయన ఉంటే ఆయనకు 100 ఇచ్చాం. మొత్తం 18,000 అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాం. ఏం కాదులే, మా పిన్ని సిగ్గుపడుతుంది. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చినాం. మా బాబాయ్ మా నాయన తమ్ముడు, మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చినాం. మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు అయితే లేరు, స్కూల్ పోయినారు. ఎవరు చెప్పకుండా సర్ప్రైజ్గా వచ్చినాం కాబట్టి వాళ్ళు అయితే లేరు. వచ్చినాక ఒకవేళ మేము పోయేలాకి వచ్చే వాళ్ళని కూడా చూపిస్తాం. కడపకు వచ్చినాం. కడపలో ఇది మా తమ్ముడు, మా చెల్లెలు, మా బాబాయ్ కొడుకు, కూతురు. ఇంకొకడు ఉన్నాడు, వాడైతే 6 గంటలకు వచ్చాడంట సాయంత్రం. అందుకు వీళ్ళు బండి నుంచి ఇప్పుడు వచ్చినారు. అట్టే చూపించాను. మా ఇమ్మిని ఎట్టుండా ఇటు చూపించాను ఒక్క అంటే. మా పిన్నెల ఇంట్లోనైతే ఉండా, ఇంకా మా చెల్లెల ఇంటికి అయితే పోవాలి. పాప మా చెల్లెలు ఒకటి ఏమైనా ఫోన్ మీద ఫోన్ కొడుతుంది, ఇంకా రాలేదేనని. ఏం మాట్లాడతాం. మా పిన్ని చెప్తాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి అని. మా చెల్లెల ఇంటికి అయితే పోతున్నాము. ఆడ అయితే కార్ పోదు లోపలికి, డైరెక్ట్ ఇంటికాడ పోవాలంటే. అందుకని మా బాబాయ్ ఆటో తీసుకుని అయితే పోతున్నాము. ఆటో డ్రైవర్ ఎవరో చూడండి, మీరు అందరూ షాక్ అయిపోతారు ఆటో డ్రైవర్ని చూస్తే. గుండు బాస్ అంతకుముందు ఆటో దొలుతా అన్నాడు, ఇప్పుడు మళ్ళా దొలుతున్నాడు ఆటో. అందరం అయితే మేము పిల్లలు బుడగలు గిడగలు అంతా ఎక్కి ఆడిపోతున్నాం ఆటోలో మా చెల్లెలి కాడికి. ఆడిపోయినాక మా చెల్లెలి కూతుర్ని చూపిస్తా. మా చెల్లెలు రాదులేండి, మా చెల్లెలి కూతుర్ని చూపిస్తా. ఈ వీధులన్నీ నేను చదువుకునేటప్పుడైతే ఇదైతే పెద్ద కాలువ. ఇదంతా మొత్తం ఇల్లు లేవు. మేము చదువుకునేటప్పుడైతే నేను చదువుకుంటా అన్నప్పుడు ఇదంతా నడుచుకుంటూ వస్తాను. పెద్ద కాలువ అంతా ఉన్నింది. ఇప్పుడు అన్ని ఇల్లులు పడిపోయమ్మా. ఏంది గుంతలలో వేసేస్తున్నావు? ఇప్పుడు అంతా మొత్తం అయితే మారిపోయింది. మా స్కూల్ కూడా చూపిస్తాను. నేను 5వ తరగతి వరకు ఆ స్కూల్లోనే చదువుకున్నా. ఆ స్కూల్ కూడా చూపిస్తాను మీకు. ఈ సందులు గొంతులు ఎన్ని స్వీట్ బేకర్లు ఏడ చూసినా కూడా ఎత్తి కొడతాడు. అది మా స్కూల్ మొత్తం ఇల్లు కట్టేసినారు. ఇది మా స్కూలు మొత్తం ఇల్లు కట్టేసినారు. స్కూల్ మొత్తం జయరాం రెడ్డి స్కూల్ మాది. ఇల్లు కట్టేసినారు స్కూల్ దగ్గర. ఇవన్నీ గుంతలు మిట్టలు ఉన్నాయి. అమ్మ తల్లి ఎత్తేస్తున్నాడు. ఇవైతే వచ్చినా పూజీ ఓరమ్మా. మా చెల్లెల ఇంటికి అయితే వచ్చినాం. మా చెల్లెలకి అమ్మ పడే తల్లినా. పూజక్క దా వచ్చన్నారు. మే తీద్దురామే. ఇద్దా మా చెల్లెలకు ఏమా పెద్ద ముద్దా ఇంట్లో ధరణి పెద్ద
రా 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 అనింది, వచ్చి నాకు కోతి పిల్లి ఊడుతుంది. తీసుకో, అది కావాలన్నాడు పెద్ద ముందు. హాయ్ హాయ్ చెప్పనా? హాయ్ అంటే చెప్పు, హాయ్ అంటే చెప్పు. ఏం బా சட்டம் కూర్చునింది. చెప్పు. என்ன பண்றீங்க? ఏం చెప్పు. என்ன பண்றீங்க? ఇంటికైతే పోలే, మా పిన్నెలు పోనీలే. ఇప్పుడు పోతాం. ఇప్పుడు తిని పో, ముబ్బైంది ఇంక పోము రేపు పొద్దున్నే. సత్తం బా బయట కొనుక్కుంటా నేను. అనుకో ఏమేమి చేసామంటే ఇది వచ్చి అన్నము, వైట్ రైస్, చికెను, పప్పు, అమ్మా చపాతీలు. ఇవే ఈరోజు. గిన్నెలు, నీళ్ళ బాటిళ్ళు. అదా రే రారా మనిగా, ఈయన చూపిల మనిగాన్ని. ఈడు పెద్ద తమ్ముడు, ఇంకొకడు. పెద్ద సరుకు. అయితే అందరం తింటాం కదా, రబ్బ వేసుకొని కూర్చొని తిందాం అందరం. కానీ పెట్టుతా మొఖంలో అలా మా పిన్ని చెప్తాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా కూర్చొని తినాలంటే ఏమొక ఇష్టం. అందరూ బ్యాచ్ ఇట్లా కూర్చొని తినాలంటే. మా ఇంట్లో ఏ బ్యాచ్ ఉండదు. ఏం మొహం నేను, నా మొహం నేను చూసుకుంటా ఉంటాము. ఇప్పుడు అందరూ కూర్చొని తింటారు, భుజిస్తున్నారు. నువ్వా ఏమే? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిన్ని చెప్పింది లైక్ చేయండి. చెప్పురా, సిగ్గుపడుతున్నారు అందరు.